మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 30 ఉగాదిలోపు లేదా ఉగాది రోజు గుమ్మానికి ఇది కడితే చాలు, రాబోయే కొత్త సంవత్సరంలో ధనం వస్తూనే ఉంటుంది. మీ దశ మారిపోతుంది, కష్టాలు పోతాయి, కోట్లు దూసుకు వస్తాయి. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. అందుకే గుమ్మానికి ఉగాది రోజు ఇది కట్టండి. ఇలా కట్టడం వల్ల మంచి ఫలితాన్ని చూడగలుగుతారు. ఎందుకంటే గుమ్మానికి ఇది కట్టడం వల్ల కొత్త సంవత్సరంలో మనకు తిరిగి ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు. శాస్త్రాల ప్రకారం ఉగాది రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరే ఫలితాలను కూడా చూసి ఆశ్చర్యపోతారు. అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఉగాది మన జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. మనకు ఉండే దరిద్రాలన్నిటినీ కూడా తీసివేస్తుంది. అందుకే ఉగాది నుంచి మనం కొత్త సంవత్సరంగా పరిగణిస్తూ ఉంటాము. ముఖ్యంగా మన జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలి, ఇంటి పరంగా బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని కోరుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి. మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఇంటి పరంగా ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఇది. చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం. ఒక్కసారి గుమ్మానికి ఇది కడితే మాత్రం 6 నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. మరి ఇంతకీ ఉగాది రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ ఉగాది రోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీ ఇంట్లో దరిద్రం బయటకు పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక ఉగాది రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తిక్ గుర్తును వేస్తే చాలా మంచిది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీయండి. పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీస్తే మీ ఇంట్లోని చెడంతా కూడా బయటకు పోతుంది. దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. అనారోగ్యాలు దరిచేరవు. కనుక ఈరోజు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీయండి. పసుపులో లేదా గంధంలో పాలను కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్టుతో స్వస్తిక్ గుర్తు వేయండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి. ఇక ఇంటి పరంగా బాగుండాలంటే, సంవత్సరం అంతా కూడా కలిసి రావాలంటే ఉగాది రోజు కొన్ని పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే మనకు మనశ్శాంతి సుఖ సంతోషాలు కలిగి మనం ఆనందంగా ఉండగలుగుతాము. మన ఇల్లు మనకు అనుకూలించకపోయినా, ఇల్లు బాగోలేకపోయినా మనకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలా కాకుండా మన ఇల్లు మనకు అనుకూలించి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలని మనం కోరుకుంటూ ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఇక మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి మీ వీలును బట్టి మీరు ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి. అంటే ఉగాది రోజు 11 గంటల్లోపే ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. అలా కుదరకపోతే ఉగాది రోజు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మీ ఇంటి గుమ్మానికి ఉగాది రోజు పూలమాలలు చక్కగా కట్టి అలంకరించుకోండి. తోరణాలు కట్టుకోండి. తోరణాలతో పాటు ఈరోజు 2 వేప మండలను కూడా గుమ్మానికి 2 వైపులా కూడా కట్టండి. వీటితో పాటు ఈరోజు గుమ్మానికి ఒక మూటను కూడా కట్టాలి. అలా కడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు అద్భుతాలను చూస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనమంటే గిట్టని వారు మన ఇంటిపై చెడు ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము. ప్రయోగాల వల్ల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ధనం ఖర్చు అవుతుంది, కానీ పెద్దగా ఫలితం అనేది రాదు. రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఇల్లు బాగోలేదే, ఇల్లు అనుకూలించటం లేదే, ఇంట్లో మనశ్శాంతులు కరువు అవుతున్నాయే అని ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మనలోనే మనకు పడక, మనలోనే మనకు కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇల్లు నరకంలాగా మారిపోతూ ఉంటుంది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే
చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది తెచ్చిపెడుతుంది. ఉగాదిని మనము కొత్త సంవత్సరంగా పరిగణిస్తాము. ఉగాది రోజున చేసే పరిహారాలు కావచ్చు, ఉగాది రోజున చేసుకునే కొన్ని విధి విధానాలు కావచ్చు, సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అందుకే మీరు ముఖ్యంగా ఈ ఉగాది రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. అలా కడితే మీరే ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తారు. గుమ్మానికి ఇది కడితే మీకంతా కూడా మంచి జరుగుతుంది. కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకు వస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలానే కాకుండా మీపై ఉండే చెడు ప్రయోగాలు, దుష్టశక్తులు పోతాయి. మిమ్మల్ని చూసి కుళ్ళుకోవటం, దిష్టి పెట్టడం, అలానే కాకుండా ఇబ్బందికి గురి చేయటం, ఇలాంటి ఏడుపులన్నీ కూడా పోతాయి. అలాంటి వారి నుండి కూడా మీరు ఈజీగా బయటపడతారు. నరదృష్టి ఉంటే మనం నవ్వుల పాలు అవుతూ ఉంటాం. ఏదైనా చెడు ఉన్నా కానీ మనకు ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది కదా. ఇలా అన్నిటి నుంచి, ప్రతి సమస్య నుంచి మీరు బయటపడి మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది. ఎందుకంటే మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. అదే మన గుమ్మం దగ్గర మనమే ఉగాది రోజు ఇది కడితే మన ఇంట్లోకి చెడు అనేది రాదు. ఎవరు ఏ ప్రయోగాలు చేసినా మనకైతే తాకకుండా చక్కగా ఉండడానికి, మనం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండడానికి ఉపయోగపడే పరిహారం ఇది. అందుకే ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి. ముందుగా ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని పరిసేసి అందులో ఒక కొబ్బరికాయ, ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు, ఆ తర్వాత 1/2 స్పూను అంత పసుపు, 1/2 స్పూన్ అంత కుంకుమ, 4 నల్ల గవ్వలు, నవ ధాన్యాలు, అలానే కాకుండా ఒక 2-3 చుక్కల అత్తరు వేయండి. అత్తరు అనేది మీ ఇంట్లో లేకపోతే మీరు ఖచ్చితంగా అత్తర్ని కొని తెచ్చుకోండి. ఒకవేళ మీరు ఉగాదికి అత్తరు కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అత్తరు మంచి సువాసనను కలిగి ఉంటుంది. అత్తరు చెడును తీసేస్తుంది, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కనుక అత్తరు ఖచ్చితంగా ఉండాలి. అత్తరు అంటే చాలా మంచిది, మంచి సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక అత్తరు ఖచ్చితంగా వేయాలి. అలాగే నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. నవధాన్యాల వల్ల మనకు గ్రహ దోషాలతో పాటు కొన్ని జాతక దోషాలు కూడా పోతాయి. ఇంటికి ఉంటాయి కదా కొన్ని పీడలు, బాధలు, అలాంటివి పోవడానికి అవకాశం ఉంటుంది. పసుపు అనేది మంగళకరమైనది, శుభకరమైనది. అలానే కాకుండా కుంకుమ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ తర్వాత రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుంది. అనంతరం వచ్చేసి నల్ల గవ్వలు ఉంటాయి కదా, ఇవి మన ఇంటిపై ఎవరైనా సరే ఏదైనా ప్రయోగం చేస్తే దాన్ని తిప్పి కొట్టడానికి, అలానే కాకుండా మన ఇంటిపై ఉండే చెడును తొలగించుకోవడానికి, చెడు నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడతాయి. నల్ల గవ్వలు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. నల్ల గవ్వల వల్ల మనకు సుడి తిరిగిపోతుంది, మనకంతా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. నల్ల గవ్వలు మనకు నార్మల్గా ఒక నల్ల గవ్వ పెద్ద సైజు అయితే 5 రూపాయలు ఉంటుంది, చిన్నదైతే రూపాయికి 1 దొరుకుతుంది. మీరు చిన్నవైనా సరే పెద్దవైనా సరే గవ్వలు తెచ్చుకోండి. పెద్దవైతే 4 తెచ్చుకోండి, చిన్నవైతే 5 తెచ్చుకొని ఇలా పరిహారానికి మీరు ఉపయోగించుకోండి. ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే 6 నెలల వరకు కూడా ఉంటుంది. ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీరే మీ కళ్ళతో కొన్ని గమనించుకోగలుగుతారు. ఇది కట్టిన తర్వాత కొన్ని మార్పులు రావటము, కొన్ని మార్పులు జరగటము, ఇల్లు మీకు అనుకూలించటము, ఇంటి పరంగా బాగుండటము, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి కూడా ఉపయోగపడే పరిహారం ఇది. అందుకే నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి ఉగాది రోజు ఈ పరిహారం ఆచరించడం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది. ఇలా ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టండి. తర్వాత వీటన్నిటిని మూట కట్టేసి ఆ మూటకు కొంచెం ధూపం చూపించండి. ధూపం చూపించిన తర్వాత ఆ మూటను మీ ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయండి. ఈ మూటలో వేసిన కొబ్బరికాయ కూడా అద్భుతాలను సృష్టిస్తుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తుంది. చెడు అంటే కొబ్బరికాయ తొందరగా కుళ్ళిపోతుంది. ఒకవేళ చెడు లేకపోతే కొబ్బరికాయ 6 నెలల వరకు ఉంటుంది. ఒకవేళ 3 నెలలకు లేదా 41 రోజులకు లేదా 11 రోజులకు కొబ్బరికాయ కుళ్ళిపోయిన వాసన వస్తే మాత్రం మీ ఇంటికి విపరీతమైన చెడు ఉందని అర్థం. అప్పుడే మనకు తెలిసిపోతుంది, ఇంత చెడు మేము అనుభవిస్తున్నామా, ఇంత చెడును మా వెంట పెట్టుకొని మోస్తున్నామా అన్నట్టుగా మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగినా, మీకు ఇబ్బంది ఉన్నా వెంటనే కొబ్బరికాయ కుళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అలా ఎప్పుడైతే కొబ్బరికాయ కుళ్ళిన స్మెల్ వస్తుందో
అప్పుడు ఈ మూటను విప్పి పారే నీటిలో పడవేయండి. మీ ఇంటికి కొంచెం దూరంలో పడవేయండి. కొబ్బరికాయ కొల్లకపోయిన 6 నెలల తర్వాత ఈ మూటను మాత్రం తీసేసి ఎక్కడైనా పారే నీళ్ళల్లో పడేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఎందుకంటే ఈ మూట అంతా కూడా చెడును తీసేసుకుంటుంది. మన ఇంటిపై జరిగిన ప్రయోగాలు, మనమంటే గిట్టని వారు చేసే కొన్ని తాంత్రిక ప్రయోగాలు, ఇవన్నీ కూడా ఈ మూట లాగేసుకుంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు. కాబట్టి కేవలం పారే నీళ్ళల్లో లేదంటే పచ్చని మొక్కల్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా పడేసుకోవాలి. అలా పడేసుకుని మళ్ళీ ఇలాగే అంటే మంచి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఉగాది రోజు ఈ పరిహారం చేస్తే మనకు కొత్త సంవత్సరంలో కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది. చాలా చక్కగా మీకు సిద్ధింపబడే పరిహారం ఇది. చక్కగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేసి మీకు అంతా కూడా అనుకూలించేలాగా చేస్తుంది. మీకు ఉండే ఇబ్బందిని తీసేసి మీరు పట్టిందల్లా బంగారంలాగా చేసేస్తుంది. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి లెక్కలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఉగాది రోజు అందరూ కూడా ఈ మూట పరిహారం చేసి కొత్త సంవత్సరంలో కష్టాలేమీ లేకుండా ఆనందంగా జీవించండి. శుభ ఫలితాలను పొందండి. ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి. వాళ్లకు పట్టీలు పెట్టుకోవాలి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. బంగారు చెవిదిద్దులు ధరించాలి. బంగారం గాజులు కూడా ధరించవచ్చు. కానీ కేవలం బంగారు గాజులో ధరించకూడదు. బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి. బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పక మట్టి గాజులు ధరించాలి. ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగళి తత్వం కలుగుతుంది. భర్తకు పనులన్నిటిలో కూడా మంచి విజయం లభిస్తుంది. భర్త వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు. సొసైటీలో మంచి పేరు వస్తుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది. ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. ఒకవేళ తెలియక వేసుకుని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి. గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి. ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు. సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి. కానీ గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం 1/2 డజన్ మట్టి గాజులు ధరించండి. అంటే 2 చేతులకు కలిపితే 1/2 డజన్ గాజులైనా సరే ఉండాలి. 1/2 డజన్ కన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు. ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి. గాజులు వేసుకోవటం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గాజులు ధరించటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కనుక గ్రీను, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజున వేసుకోండి. నీలం రంగు, గ్రే కలరు, వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోవద్దు. ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు నీలం, గ్రే, వైట్ కలర్లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసివేయండి. లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ ఇంటి యజమానికి మంచిది కాదు. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు. ఎలాంటి పూజలలో పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజు సూర్యోదయ సమయంలో పడుకుని ఉన్నారంటే సంవత్సరమంతా కూడా దరిద్రం అనుభవిస్తారు.
మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబూసుకుని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పక ఈ నియమాలను పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి, పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరమంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఉగాది రోజు చక్కగా గుమ్మాన్ని శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు, బియ్యం పిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మాన్ని అలంకరించాలి. గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి. మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమన్న విషయం మన అందరికీ తెలిసిందే. మనం ఇంటిని చూడంగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది. మరి ఉగాది రోజు ఇంటి గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి విన్నారుగా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలన్నిటినీ కూడా ఉగాది రోజు పాటించి సంవత్సరం అంతా కూడా పిల్లా పాపలతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావటం ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి. అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు. అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు. ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం. నలుపు రంగు దుస్తులు ధరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కనుక నలుపు కలపకుండా చూసుకొని కొత్త బట్టలు కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. అంతేగాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు, దరిద్రం. కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోండి. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు, లంగా వౌనీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ కలర్ థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది. అంటే మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున కలర్లో ఉండే దుస్తులను ధరించండి. సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకోండి. అలా వేసుకోవటం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి.
ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు, ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా 2 లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. అదే సంవత్సరాది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెప్పబడుతున్నాయి. శిశిర ఋతువు ఆకురాలు కాలము. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. వసంత ఋతువులో చెట్లు చిగురించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయలు కుహు కుహు అని పాడుతూ ఉంటాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఈ రోజున ప్రాతకాలమున లేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారము, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాలను స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతూ ఉంటారు. ఇలా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఉగాది సాంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పటం జరిగింది. రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం. ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలుకుతాయి. పల్లెలు మామిడి పిందెలు, వేపపూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహూరాగం రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇలా పరిమళాలతో భావించే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అన్ని కర్మలకు మనస్సు మూలమని గ్రహించిన తెలుగువారు దానికి అధిపతి అయిన చంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి ఉగాదిని చేసుకోవటం ఆనవాయితీగా వచ్చింది. దీనివల్ల కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాతన కాలంలో పండితులు నిర్ణయించారు. లక్ష్మీ కటాక్షానికి, విజయ సాధనకు నిత్యం చైతన్యంతో ఉండాలి. జీవులకు ఈ చైతన్యాన్ని ఉగాది శోభ అందజేస్తుంది. ఉగాది వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి. ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకుని తినాలి. అలవాటు ఉన్నా లేకపోయినా అందరూ కూడా ఈరోజు ఉగాది పచ్చడి తినాల్సిందే. ఎందుకంటే ఈ పచ్చడి ఆరోగ్య ప్రదాయిని. మనం ఉప్పు, కారం, పులుపు ప్రతిరోజు తింటూనే ఉంటాం కనుక ఉగాది రోజు చేదు మరియు తీపి కలగలిసిన అంటే వేప పువ్వు మరియు బెల్లం కలిపి చేసిన ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఉగాది పచ్చడిలో బెల్లాన్ని మరియు వేప పువ్వును తప్పక వెయ్యాలి. జీవితం అంటే చేదు తీపిల కలయిక. వీటితో పాటు ఎన్నో రుచులు ఉంటాయి. ఎన్ని రకాల రుచులు ఉన్నా వాటన్నిటినీ కూడా డామినేట్ చేసేది ఈ రెండే. కనుక ఉగాది పచ్చడిలో తప్పక వేప పువ్వు బెల్లాన్ని వెయ్యాలి.
ఈ సీజన్లో వేపపూత తినటం వలన తట్టు, అమ్మవారు వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఈ ఉగాది పచ్చడి చాలా మంచిది. వసంతకాలంలో ఎంత ఎక్కువగా వేపపూత తింటే అంత మంచిది. అన్నంలో కలుపుకుని కూడా తినవచ్చు. అంటే వేపపూతను ఎండబెట్టి కొంచెం నెయ్యిలో జీలకర్రను వేయించి ఎండబెట్టిన వేపపూతను కలిపి దోరగా వేయించి చిటికెడు ఉప్పు వేసి దానిలో అన్నం కలిపి కుటుంబంలో అందరూ కూడా ఒక్క ముద్ద తినండి. చైత్రంలో ఎక్కువసార్లు వేపపూత తినండి. అలాగే వేప గాలిని పీల్చండి. అంటే వేప చెట్ల కింద కూర్చోండి. ఈ సమయంలో వచ్చే రోగాలన్నీ కూడా వేపగాలి అడ్డగిస్తుంది. అలాగే ఈరోజు తప్పకుండా కొత్త వస్త్రాలను ధరించండి. ఉగాది రోజు సాధారణంగా రకరకాల పిండి పదార్థాలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కానీ ఎన్ని నైవేద్యాలు చేసినా పడగడుపున ఉగాది పచ్చడిని తిని ఆ తర్వాత ఏమైనా తినాలి. సంవత్సరపు తొలి దినం కనుక ప్రశాంతంగా, ప్రేమగా, ఆపేక్షంగా జీవితం పట్ల ఆప్యాయతతో హాయిగా పండుగ చేసుకోండి. కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడిని తిని నూతన సంవత్సరమంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి. ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చినా మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది. ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు వంటివి ఇవ్వకండి. మీ చేతులతో ఇవ్వకండి. సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు, కత్తెరలు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి. అలా కాకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ, అంటే పిల్లలు కానీ, మీ భర్త కానీ, మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకు కొత్త సంవత్సరం, ఉగాది పండుగ. ఈ సంవత్సరంలో మొదటి పండుగ. అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది. వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి, కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి. పొదైన వస్తువులను, ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి. ఇస్తే వారు మీకు దూరమవుతారు. వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు. ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు, దానం చేయకూడని వస్తువు చీపురు. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి, బంధువులకు అస్సలు ఇవ్వకండి. అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఊడవనివ్వకండి. మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఊడవటం అంత మంచిది కాదు. ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి. కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఊడవమని మాత్రం చెప్పకండి. అలాగే పక్కింటి వారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి, 5 నిమిషాలలో తెచ్చి ఇస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి. కొంతమంది పక్కింటి వారు కొత్తగా వచ్చిన వారు చీపురు తెచ్చుకోరు. చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి, ఊడ్చుకొని ఇచ్చేస్తాము అంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవ్వరికీ కూడా చీపురు ఇవ్వవద్దు. అది ఏ చీపురైనా సరే, పుల్లల చీపిరి, కుంచీపిరి, ఇల్లు ఊడ్చుకునే చీపిరి, బయట ఊడ్చుకునే చీపిరి, ఏ చీపిరైనా సరే ఇవ్వవద్దు. చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది. ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె. వంటలే వాడే కొబ్బరి నూనె కానీ, తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు. మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి. పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడము కానీ, చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు. ఒకవేళ మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు. కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి. అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి. క్రింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. ఉగాది రోజున చీపురులు, కత్తి, కత్తెరలు, కొబ్బరి నూనె ఎవరికీ దానం చేయకండి.
ఇతరులకు ఇవ్వకండి. కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరమంతా మీకు కష్టాలు తప్పవు. అలాగే ఉగాది రోజు విరిగిపోయిన చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు. మీకు పనికిరాని వస్తువులు దానం చేయటం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. చిరిగిన బట్టలు, పుస్తకాలు, వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా దానం చేసినా కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో బాధలతో గడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి. ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని స్నానం చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే పరోక్షకంగా కవి కలంలో ఉగాది పాటల్లో కనిపిస్తుంది. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్యంలోనికి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం. ఇక ఈరోజు ఉగాది పచ్చడి తినే ముందు శతాయుష్యం వజ్రదేహం దదాత్యార్థ సుఖానిచ సర్వరిష్ట వినాశంచ నింబ కదలం భక్షణం అనే శ్లోకాన్ని చదవాలి. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల దేహం వజ్ర సందృశ్యమై సర్వరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటము, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసము. ఈ కాలంలో మామిడికాయలు దండిగా రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చళ్లను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగు వారిళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది ఉగాది, తెలుగువారి ఉగాది. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి
ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఎండలను తట్టుకోవాలి అంటే నీరు ఒక్కటి ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.